మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ఓ చిత్రం సంక్రాంతి బరిలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి రవితేజ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలు కలిసి రావడం లేదు. ప్రస్తుతానికి ఆయన భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించుతున్నాడు. ధమాకా తర్వాత మరోసారి రవితేజకు జంటగా శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా భీమ్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్లో సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సమ్మర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ చేసే సినిమా దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ మధ్యనే కథ చెప్పిన కిషోర్ తిరుమల రవితేజ కోరినట్లుగా ఫైనల్ స్క్రిప్టింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. మే నెలలో షూటింగ్ మొదలుపెట్టి ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లానింగ్ జరుగుతోంది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు మాస్ రాజా కూడా సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాడు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.